ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆరాధనకు సహాయకరముగా కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. అందులో ముఖ్య వచనం ఏమిటంటే 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారు సువార్తలలో కొంతమంది ద్వారా పరిచయం చేయబడ్డాడు. హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రూ సో మెనీ పీపుల్. మనము ఆయన శిశువుగా ఉన్నప్పుడు దేవదూతల ద్వారా పరిచయం చేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన బాలుడిగా ఉన్నప్పుడు సిమియోను ఆయన్ని పరిచయం చేశాడు. తర్వాత ఆయన సమాజ మందిరంలో ఆయన ఎదుగుతున్నప్పుడు ఆయన యెషయా గ్రంథము చదివాడని మనకు ఆ విధంగా పరిచయం చేయబడ్డాడు. యోహాను సువార్తకు వచ్చినప్పుడు ఆయన యవనస్తుడిగా పరిచయము అవుతూ ఉన్నాడు. ఈ యోహాను ఆయనను మనల్ని ఒక యవ్వనస్తుడు నడుచుకుంటూ ఆ యోర్దాను నదీ తీరమున వస్తున్న యవనస్తుని చూసి ఆయన ఒక పరిచయాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో లుక్. అప్పుడు మేబీ ఆ నదీ తీరాన కొంతమంది ఏమనుకుంటారంటే, ఈయన మరియమ్మ కొడుకు లేదా వడ్రంగి వాణి అయిన యోహాను కొడుకు, లేదంటే యాకోబు అన్నయ్య అని మేబీ వాళ్ళు ఇలా ఆ యవనస్తుడు ఆ యోర్దాను నదీ తీరమున నడుచుకుంటూ వస్తున్న ఆ యవనస్తుడిని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉండుండొచ్చు. ఇతను వారి బంధువుడు, ఇతను నజరేతువాడు, ఇతను గలిలయవాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయనను చూస్తూ ఉండొచ్చు. కానీ యోహాను మాత్రము, మీరు ఈ లోక సంబంధమైన బంధాలను చూస్తున్నారు, కానీ యోహాను ఇక్కడ మహోన్నతమైన విషయం, ఒక విశిష్టమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని ఆ యవనస్తుని మనకి పరిచయం చేస్తున్నాడంటే, అతని ఆత్మీయ నేత్రాలతో ప్రభువు నాకు ఆయన గురించి ప్రత్యక్షపరిచింది నేను మీతో ఏమని చెప్తున్నానంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆరాధనకి ఈరోజు మనం వచ్చినాం. ఆయనను మనం ఎలా చూస్తూ ఉన్నాం, ఆయన మనకు ఏ విధంగా కనపరచబడుతూ ఉన్నాడు. ఆరాధనకి యేసు ప్రభు దేవుడు, అవును ఆయన అందరికీ దేవుడే, కానీ యోహాను దృష్టిలో ఆయన ఒక గొర్రెపిల్లగా కనబడుతూ ఉన్నాడు. మామూలు గొర్రెపిల్లగా కనబడల ఈ యవనస్తుడు, యోర్దాను నదీ తీరమును నడుచుకుని వస్తున్న ఈ యవనస్తుడు ఆయనకు ప్రత్యక్షపరచబడిన, బయలుపరచబడిన లేఖన సారమైనగా అతను ఆయనను ఒక గొర్రెపిల్లగా చూశాడు. ఈ గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పో గొర్రెపిల్ల. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, అక్కడ లోక పాపము, లోకము అనే మాట లేకపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చునేవారం కాదు. ఆ ప్రత్యక్షత యోహాను ఆ లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ వారు మనం ఎక్కడో భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడో వచ్చిన ప్రాంతానికి చెందినవారు. కానీ ఈరోజు ఈ ఒక్క మాట ద్వారా మనము లోక పాపమును మోసుకొని పోవు అంటే అందులో నువ్వు నేను కూడా చేర్చబడిపోయాం. ఆ ప్రియప్రభుని ఆ యోర్దాను నదీ తీరమున వస్తున్న యవనస్తుడు యోహానుకి, బాప్తిస్మిచ్చి యోహానుకు ఒక గొర్రెపిల్లగా కనబడుతూ ఉన్నాడు. ఎలాంటి గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపములను మోయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అంత తేలికైనది కూడా కాదు. పాపము చాలా సులువే చేయడం. పాపము చేయడానికి పెద్ద పెద్ద వస్తువులు, ఆయుధాలు అవసరం లేదు. నీ శరీరము, నీ తలంపులు చాలు. చాలా సులువుగా, దానికి ఒక చక్కటి పేరు పెట్టాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. పాపం చాలా సులువు, పాపం చాలా తేలిక. కానీ పాపము చేయడం చాలా సులువు, చాలా తేలిక, మన అందరికీ అలవాటే. అయితే ఆ పాపము వలన వచ్చు వేజెస్, ఆ పాపం వలన వచ్చే భారము మామూలుది కాదు.
ఆ పాపం వలన వచ్చే పెయిన్ మామూలుది కాదు, భారమే కాదండి. పాపము వలన వచ్చు జీతమే కాదు, ఫ్రూటే కాదు, పాపము వలన వచ్చు శిక్ష, అది యుగయుగాలు. నిన్ను నన్ను చాలా తేలిగ్గా పాపంలో పడేశాడు అపవాది. కానీ దానివల్ల ఎంతో భారముతో మనం బతుకుతాం. కానీ దాని పాప పరిహారం అయితే చాలా అసంభవం, మన వల్ల అయితే కాదు. దానివల్ల మనం నిత్యము నరకంలో యుగయుగాలు కాలుతూ ఉండాలి. అటువంటి పాపాన్ని ప్రభు ఈ గొర్రెపిల్ల మీద పెట్టాడు. బైబిల్లో పాత నిబంధనలు 2 గొర్రెపిల్లలు, పాప పరిహారార్థమే 2 గొర్రెపిల్ల. ఒకటి వధించబడే గొర్రెపిల్ల, ఇంకో గొర్రెపిల్ల మీద ఏంటంటే అందరూ చేతులు వేసి దానిని అరణ్యంలోనికి తోలుకొని వెళ్ళిపోతారు. అంటే పాపం ఇక్కడ ప్రభువారు మనకు 2 విధాలుగా కనబడుతున్నాడు యోహానుకు. ఆయన పాపముల నిమిత్తం మరణించిన గొర్రెపిల్లే కాదు, మన పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఆరాధనకు వచ్చిన మనము ఆ సిద్ధపాటుతో మనం ఇక్కడ కూర్చోవాలి. ఆయన నా పాపాల నిమిత్తం మరణించిన వాడే కదా, నా పాపాలను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల. చాలా సులువు పాపం. ప్రభువారే ఆయన సిలువ మోస్తూ నడుస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయంలో కొంతమంది ఆడవాళ్ళు, స్త్రీలు ఏడుస్తూ ఉంటారు ఆయన చూసి. అమ్మ నా గురించి కాదు మీ బిడ్డల గురించి ఏడవని అంటాడు. కానీ అక్కడ ఒక మాట అంటాడండి, లూకాసు వార్త 23:31 వచనంలో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఏమని అంటాడంటే, పచ్చిమ్రానుకే ఇలాగూ చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. అంటే ఈయన జీవము గల దేవుడు కదా, జీవము గల నాకే ఇది చాలా బరువుగా ఉంది, జీవము గల నాకే ఈ పాపాన్ని మోయడం, ఈ పాప భారాన్ని మోయడం చాలా కష్టంగా ఉంది. జీవము లేని ఎండిన మీరు దీన్ని ఏం మోయగలరు అని ప్రభు ఆ ఏడుస్తున్న స్త్రీలతో ఆయన చెప్తున్నప్పుడు, నిజమే పాపం చాలా తేలిక అనుకుంటాం, పాపం చాలా ఏముందిలే అనుకుంటారేమో. దయచేసి పాపము చాలా భయంకరమైందండి. అది ఈజీ కాదు. దాన్ని ప్రభువారే ఆ పాపాన్ని మోస్తూ ఆ మాట, పచ్చిమ్రానుకే జీవము గల నాకే ఇది ఇంత బరువుగా ఉంటే ఎండిన మీకు అసలు మీరు మొయ్యగలరా, మీ వల్ల అవుతుందా అని ప్రభు మనం చూస్తున్నాం. అయితే ఇది యోహానుకి ఆ యవనస్తుడైన ప్రభు, యోర్దాను దగ్గర నడుస్తున్న ప్రభు ఆ విధంగా కనబడితే, నేను ఒక 2 విషయాలు మీకు చూపించి నేను ముగిస్తా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, ఎవరైనా మన కొరకు ఆ యోర్దాను నదీ తీరమున నడిచిన వ్యక్తి ఎవరండి ఈయన ఎవరో ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. కింద మనం చూస్తే అది అన్నదానికి ఈయన ఎవరంటే వాగ్దానము చేయబడిన రక్షకుడు. ఆదికాండములోనే ఈ యవనుడు యోర్దాను నదీ తీరమున నడుస్తున్న ఈ వ్యక్తి ఎవరంటే వాగ్దానము చేయబడిన రక్షకుడు. నిన్ను నన్ను పాపములోనికి దించిన అపవాది తలను చితగ్గొట్టడానికి వాగ్దానము చేయబడిన రక్షకుడు. ఎంతటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. మనల్ని పాపములోనికి దించిన ఆ అపవాది తలను చితగ్గొట్టడానికి పుట్టినవాడిన ఆ దేవదేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన బాలుడుగా ఈ లోకంలో జన్మించిన ప్రభు. అంతేకాదు ఆదికాండము 22వ అధ్యాయంలో ఎవరు ఈ వ్యక్తి, నీ కొరకు నా కొరకు ఆ యోర్దాను ప్రాంతంలో నడుస్తున్న యవనస్తుడు ఎవరంటే, మొదటిగా ఆయన వాగ్దానము చేయబడిన రక్షకుడు. రెండవది మనం చూస్తే యోహాను సువార్త ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడు మన పాప పరిహారార్థమై సిద్ధము చేసిన గొర్రెపిల్ల, వాగ్దానము చేయబడిన రక్షకుడు ఈ వ్యక్తి. నీ కొరకు నా కొరకు ఆ యోర్దాను నదీ తీరమున నడుస్తున్న ఆ వ్యక్తి ఎవరంటే
దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల. ఆ తర్వాత ఒక ఇస్సాకు అడుగుతాడు, నాన్న కట్టెలు ఉన్నాయి మంటుంది, గొర్రెపిల్ల లేదు అన్నప్పుడు అబ్రహాము ఎంతటి విశ్వాసంతో అన్నాడండి, ప్రభువే మనకు గొర్రెపిల్లని ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పాడు. ఆ తర్వాత 14వ వచనంలో అబ్రహాము అప్పుడు ఒక మాట ఆరాధనతో కృతజ్ఞతాభావంతో ఆ మాట అంటాడు, అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. ఆయన నీ కొరకు నా కొరకు ప్రభువు చూచిన గొర్రెపిల్ల, ప్రభువు కనుగొనిన గొర్రెపిల్ల. ఎంత అక్కడ ఆ క్షణం ఆలోచిస్తున్నప్పుడు ఇస్సాకు బలిపీఠం మీద నుంచి కిందకి దిగాడు, కానీ మన ప్రియరక్షకుడు తండ్రి రొమ్మున ఉన్న తన కొడుకును మాత్రం ఆ బలిపీఠం మీదకి పంపించాడు. ఇస్సాకు తప్పించుకోగలిగాడు, కానీ తన ప్రియ కుమారుని మాత్రం తప్పించలేకపోయాడు. ఆ క్షణము ముళ్ళ పొదల్లో కనబడిన ఆ గొర్రెపిల్లను చూసినప్పుడు కలువరిలో ముండ్ల కిరీటంతో ఉండిన గొర్రెపిల్ల మనకు కనబడుతూ ఉంటుంది. ఆ ముళ్ళల మధ్య ఆ గొర్రెపిల్ల చూసాం ఈ ఆదికాండం 22లో, కానీ కలువరిలో మనం గొల్గొతా కొండ మీద ఆ సిలువ మీద మనం చూస్తే ఆయన ముండ్ల కిరీటముతో ఆ గొర్రెపిల్ల మన కొరకు ప్రత్యక్షమైంది. ఎవరండి ఈయన? వాగ్దానము చేయబడిన రక్షకుడు. ఈయన ప్రభువే చూచుకొనిన గొర్రెపిల్ల, ద లార్డ్ హూ ప్రిపేర్డ్ దిస్ ల్యాంబ్. మానవులుగా మనం పరిహారం చేయలేము, ఈ పాపానికి మనము పరిహారం చెల్లించలేము. నువ్వు కాదు, నీ బిడ్డలు కాదు, గొర్రెపిల్లలు కాదు, జంతువులు కాదు, ఏ రక్తము కూడా మనల్ని పాపము నుండి విమోచించదు. కానీ ఈ ప్రియ రక్షకుడు తండ్రి సిద్ధపరిచిన ఈ గొర్రెపిల్ల మాత్రమే మనల్ని మన పాపము నుండి విడిపించగలదు. అయితే జకరియా 9:9లో ఇదిగో నీ రాజు వస్తున్నాడని అంటాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 21:5లో ప్రభు మత్తయి సువార్త 21:5 మత్తయి సువార్త 21:5 మనం చూస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లనై ఉన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. ఎవరు ఈ వ్యక్తి? యోర్దాను నదీ తీరమున వస్తున్న ఈ యవనస్తుడు ఎవరంటే వాగ్దానము చేయబడిన రక్షకుడు, ప్రభువే చూచిన గొర్రెపిల్ల మన పాపాల నిమిత్తం. మూడవది, ఆయన లేఖనానుసారముగా వచ్చిన రాజు. అయితే జకరియా చెప్పాడు ఈయన రాజు రాబోతూ ఉన్నాడని. మత్తయి సువార్తలో ఆయన శిష్యులు చెప్పారు ఇదిగో రాజు వస్తున్నాడని. కానీ లూకా సువార్త 19లో మనం చూస్తే పిలాతు ఇదిగో మీ రాజు అంటే ఆ ప్రజలు ఏమన్నారో తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. ఆ ప్రజలు సిలువ వేయండి, మాకు ఇతను వద్దు, మాకు రాజుగా వద్దన్నారు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆరాధనకు వచ్చిన నువ్వు ఎన్నోసార్లు మనము మన జీవితాలతో ప్రభువుని సిలువ వేయమంటూ ఉన్నాం. నీ ప్రవర్తనతో ప్రభువుని సిలువ వేస్తున్నావు, నీ తలంపులతో ప్రభువుని సిలువ వేస్తున్నావు. ఆయన ఆరాధన చేస్తున్నామా, సిలువ వేస్తున్నామా? ప్రజలకు తెలుసు ఆయన వాగ్దానము చేయబడిన రక్షకుడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు ఆయన ప్రభువే చూచుకున్న గొర్రెపిల్ల, యెహోవా ఈరే మన పాప పరిహారార్థమై ప్రభువు సిద్ధపరిచిన గొర్రెపిల్ల. ఆయన రాజుగా గాడిద మీద వస్తూ ఆయన జకర్యాలో చెప్పాడు, మత్తయిలో ఆయన ప్రవచించబడ్డాడు. అయినా సరే ఆయనను సిలువ వేయండి అని అంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని నువ్వు ఎన్నిసార్లు సిలువ వేస్తున్నావు, ఎన్నిసార్లు ఆయన ఆరాధన చేస్తున్నావు? ప్రభువుతోనే ఉండి ఈ యోహాను చెప్పిన సత్యం, ప్రభువు గురించిన సాక్ష్యం ఇచ్చాడు. ఈయన దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్లని యోహాను చెప్పినప్పుడు విన్న శిష్యులే ఆ తర్వాత పరలోకము నుండి ఒక గొప్ప మహాస్వరమును విన్నారు, ఇతనే నా ప్రియకుమారుడు, ఇతయందు నేను ఆనందిస్తున్నానని ప్రభు స్వరాన్ని విన్న శిష్యులు. అందులో ఒకడైన తోమా, ప్రభు చేసిన అద్భుతాలు చూసిన తోమా, ప్రభు చేసిన బోధలు చేసిన తోమా. అతను సిలువ వేయబడి మరణించి సమాధిలోకి వెళ్ళాక కూడా ఇంకా ప్రభువుని అంగీకరించలే. కానీ ప్రభు ఒకరోజు అతనికి ప్రత్యక్షమైనప్పుడు, యోహాను తోమా, ఇదిగో నా చెయ్య, ఇదిగో నా గాయాలు,
అందులో వేలు పెట్టి చూస్తావా, ఇదిగో నా పక్కకు బల్లి అన్నప్పుడు ఆ రోజు తోమ మొట్టమొదటిసారి ఆరాధన చేశాడు. వెంటనే పడిపోయి అన్నాడు, నా దేవా, నా ప్రభువా, నా దేవా. మొట్టమొదటిసారి అప్పుడు అతను దేవుడని గుర్తించాడు. ఈరోజు ఆరాధనలో కేవలం కూర్చొని ఇక్కడ ఏదో చెప్తున్నారు వింటున్నావు అనుకుంటున్నావా, లేదంటే ఆరాధన అనేది మేము చెప్పే మాటలు మీరు రిపీట్ చేయాలని కాదు, కానీ ఈ వారమంతా ప్రభువుని నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, ప్రభు యొక్క గుణలక్షణాలు ఏం తెలుసుకున్నావు, ప్రభుని పట్ల చేసిన మేలులు ఆయన ఎంతగా అర్థం చేసుకున్నామో మళ్ళీ ఆయన సన్నిధికి వచ్చి అది రిపీట్ చేయడమే. ప్రభువా, నాలాంటి పాపినా, నాలాంటి మోసగాడినా నువ్వు నన్ను ప్రేమించావు, నీ పరిశుద్ధత ఎక్కడ, నా యొక్క అపవిత్రత ఎక్కడ, నాలాంటి వాడి కోసమా నువ్వు సిలువలో మరణించావు అని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమే. ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రభు యొక్క గుణలక్షణాలను స్మరించుకోవడమే ఆరాధన. ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చిన మనము, ఇదిగో యోహానుకి ఆ యవనస్తుడు ఎలా కనబడ్డాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి నీకు నీ ప్రియరక్షుడు ఈరోజు ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడు? హౌ యు ఆర్ లుకింగ్ యువర్ సేవియర్ దిస్ ఈవినింగ్? ఈ సాయంత్రము ఆయన ఆరాధించడానికి వచ్చిన నీకు నీ ప్రభువు నీకేమై ఉన్నాడు? తోమాలా కఠినంగా ఉన్నావా? లేదంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నా దేవా, నా ప్రభువా అని తన్ను తాను మోకరించి ప్రభువుని ఆరాధించిన తోమాలాగా ఉందామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఆయన వాగ్దానము చేయబడిన రక్షకుడు, ఆయన ప్రభువే చూసిన తండ్రే నీ కొరకు సిద్ధపరిచిన గొర్రెపిల్ల, ఆయన లేఖనాల ద్వారా బయలుపరచబడిన మన రక్షకుడు. ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలోనికి మనం వెళ్దాం. ఒక 5 నిమిషాలు మీ కళ్ళు మూసుకొని, ప్రభు నీకు ఏమై ఉన్నాడు? కొంతమంది మరియమ్మ కొడుకు, వడ్రంగ మేస్త్రి కొడుకు అని అనుకుంటున్నారేమో. కొంతమంది యాకోబు లోకపరంగా ఆలోచిస్తున్నారు, కానీ యోహాను కంటికి మాత్రం ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. నీ పాపాలను బట్టి మరణించడమే కాదు, నీ పాపాలను మోస్తున్న గొర్రెపిల్ల. లేకపోతే మన పరిస్థితి ఏమైపోద్ది? మనం ఏమవ్వాలి? మన పాపాల నిమిత్తము పచ్చి మ్రానుకే అది కష్టంగా ఉంటే ఎండిన బతుకైన మనకు భరించగలమా ఈ పాపాన్ని? అట్టి ప్రియరక్షకుణ్ణి ఇస్సాకు బలిపీఠాన్ని దిగ్గాడు, కానీ ఈ ప్రియకుమారుడు దిగడానికి అవకాశం లేదు. ఆయన దిగిపోయి ఉండుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి ఆ యోర్దాను నది తీరమున నా కొరకు నడుస్తున్న గొర్రెపిల్ల, నేను మోయలేను ప్రభు ఆ భారాన్ని. పచ్చి మ్రానుకే అంత కష్టమైతే నా దగ్గర ఏం జీవం ఉంది ప్రభు? పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ తర్వాత వచ్చే శిక్ష నిత్య నరకము. ఇది కదా నా జీవితపు గమ్యం. ఆ గొర్రెపిల్లను నువ్వు చూసి, నువ్వు ఎన్నుకొని, ఆ గొర్రెపిల్ల కూడా ఇష్టంగా ఈ లోకానికి వచ్చి మా కొరకు చనిపోయింది. ఎన్నో బలులు అర్పించిన ఏ గొర్రెపిల్ల కూడా ఇష్టంగా తలను ఆ కత్తి కింద పెట్టి ఉండదు. కానీ పరలోకము నుండి వచ్చిన ఈ గొర్రెపిల్ల, నేను పరలోకము చేరాలని, అసలు పరలోకపు గవిని దగ్గర కూడా రావడానికి అర్హత లేదు కదా ప్రభు. నీ పరిశుద్ధ స్థలములో నిలవబడ్డానికి కూడా యోగ్యత లేని నన్ను మీరు ప్రేమించి ఆ మహాదేవుని గొర్రెపిల్ల వలన, ఆ గొర్రెపిల్ల చిందించిన రక్తము వలన ఈరోజు నీ సన్నిధిలోకి రాగలిగే యోగ్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన ఎప్పుడైతే మీ ప్రత్యక్షత తోమాకు కనబడిందో, నా ప్రభువా, నా దేవా అన్నట్టు ఈ రాత్రి ఇంకా నీ ప్రత్యక్షతను మీరెవరో తెలియకుండా ఆరాధనలు ఎవరైనా కూర్చొని ఉంటే అయ్యా వారి హృదయాలు తెరవండి. ఒకవేళ మీరెవరో తెలిసి హృదయాన్ని కఠినం చేసుకుని ఇక్కడ ఎవరైనా ఉంటే వారి హృదయాలు బద్దలు కొట్టండి. మీరెవరో మరి ఒకసారి గుర్తించి లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన
కోరికలు నెరవేరలేదని విచారంగా కూర్చుంటే అయ్యో వారి హృదయాలు, వారి మనోనేత్రాలు తెరవజేసి దేవుని గొర్రెపిల్ల ఇచ్చిన ఆశీర్వాదాలు వాళ్ళు గైకొని నిన్ను ఆరాధించే యోగ్యతను మా అందరికీ అనుగ్రహించమని, మీరు చేసిన ఉపకారములకు, మీరు చేసిన మేలులను బట్టి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఈ ఆరాధనను మీరు స్వీకరించమని యేసుక్రీస్తు నామములో మా ఆరాధనను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.